అంటే మీరు ఎంతో కష్టపడి సిట్యుయేషన్ తగ్గట్టుగా దర్శకుడు చెప్పిన దాన్ని భావాన్ని అర్థం చేసుకొని మీరు పాటలు రాస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యన కొన్ని కొన్ని ప్రోగ్రాముల్లో వాటిల్ని ప్యారడీగా మార్చి, బూతులు పెట్టి, పెట్టి ఆ ప్యారడీగా షో చేయడం. దాంట్లో కూడా ఎందుకు మా జొన్నవిత్ల గారు లాంటి ఆయన రచయిత పాటలు రచయిత. ఆయన కూడా అట్లాంటి షోలో పాల్గొనటం. ఆటిల మీద మీకేమి స విషయం ఏంటంటే సంతోషించలేదా? ఒక సిరీస్‌లో నేను కూడా పాల్గొన్నాను. ఆ ప్యారడీ ఓకే. జడ్జిగా. ఓకే. ప్యారడీ అనేది ఇప్పుడున్న ప్రక్రియ కాదండి. హ్మ్. ఎప్పటినుంచో వస్తుంది. ఇప్పుడు 'కావాలోయ్ నవకవనానికి' అని శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి 'సామాన్లోయ్ సరదా పాటకి' అన్న ప్యారడీ వచ్చింది. హ్మ్. దాన్ని పాఠ్య పుస్తకంలో కూడా పెట్టారు. ప్యారడీ అనేది ఈ ప్రక్రియ అనేది. దాన్ని మనం ప్యారడీని సరదాగానే తీసుకోవాలి గానీ, హ్మ్. ప్యారడీని సీరియస్ కవిత్వంగా తీసుకొని దాని మీద చర్చలు పెట్టడం వల్ల ఏమవుద్దంటే, ఇంక వినోదానికి ఏ సాధనం దొరకదు మనకి. ప్రజలకు వినోదం అందించడంలో ఇదే అది నేరుగా కవినో లేకపోతే ఆ దర్శకుడినో ఏం మనం తిట్టం కదా ప్యారడీలో. అవును. ఇప్పుడు ఆహ్, కీరవాణి గారి షోస్ జరుగుతున్నప్పుడు 'గుర్తుకొస్తున్నాయి' అన్న పాటకి రెండో చరణం ఆయన ఇచ్చిన ఐడియాతో నేను ఒకటి రాసి ఇచ్చాను. ఆయన షోస్‌లో పాడితే చాలా మంచి ఆహ్, మంచి స్పందన వచ్చిందనమాట. ఓకే. మొదటిసారిగా కట్టిన బాణి మనసు మమతతో కొట్టిన బోణి చక్రవర్తి గారిచ్చిన జీతం వేటూరి గారితో సహవాసం అన్నమయ్యతో వచ్చిన పేరు రాజమౌళి సినిమాలతో జోరు చన్నపట్నమున పెరిగిన చందం భాగ్యనగరంతో పెరిగిన బంధం అపజయాలలో ముసిరిన మౌనం తోడు నిలిచిన మీ అభిమానం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అలా అని అబ్బా! చెప్పి మళ్ళీ వినాలనిపిస్తుంది ఆ పాట. ఆ! ఆ! అలా అని చెప్పి 'చంద్రబోస్' గారి విలువ నేను తగ్గించినట్టు కాదు. 'చంద్రబోస్' గారికి వ్యతిరేకంగా రాసినట్టు కాదు. హ్మ్. ఆ షోలో ఆ పాట పాడడం ఒక ఎత్తయితే, హ్మ్. ఆ పాటని ఆయన జీవితానికి ఆపాదిస్తూ పాడడం అనేది ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహాన్ని అవును. కలిగిస్తూ అవును. ఉంటది. అలా ప్యారడీ ప్రతిదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అవును. సో, మీ చేత పాట రాయించాలనుకుంటాను. హ్మ్. మీరు బిజీగా ఉండటం, లేదా ఉండటం, లేదా మీరు ఆల్టర్‌నేటివ్ మళ్ళీ వెళ్ళిపోవటం. హ్మ్. ఇలా కాంపిటీషన్‌లు జరుగుతూ ఉంటాయి గదా! హ్మ్. మీ రచయితలందరూ మామూలుగా ఈ పాట నాకొచ్చింది, ఇలా పాడాను. హ్మ్. అదేంటి వాడు నన్నడిగి మళ్ళీ నీ చేత ఎందుకు రాయించుకోను. ఇట్లాంటి క్లాష్‌లు ఎప్పుడైనా జరిగినాయా మీ మధ్యన? ఒక సూత్రాన్ని నమ్మాల్ బాలు గారు చెప్తా ఉంటారు కదా! హ్మ్. మామూలుగా 'ఖానే ఖానే पे लिखते हैं दाने दाने पे लिखते हैं खाने वाले का नाम అని అలాగే गाने गाने पर लिखते हैं गाने वाले गाना गाना पर लिखते हैं गाने वाले का ఆ! అలాగే लिखने वाले का नाम కూడా అక్కడ లిఖితమై ఉంటది. ఓకే. ఓకే. ఆ అది రాసిపెట్టి ఉంటదంటారా? ఆ ఫిలాసఫీలో వెళ్ళిపోతే అసలు ఇలాంటి ఆలోచనలు ఏం రావండి. హ్మ్. హ్మ్. కాకపోతే నేను కోరుకునే చిన్నపాటి హుందాతనం ఏంటంటే దర్శకులైనా, నిర్మాతలైనా ఒక పాట ఒక రచయిత చేత రాయించుకుంటున్నప్పుడు అది పూర్తిగా కుదరాలని లేదు. నచ్చాలని లేదు. ఏదో కారణంతో ఇతను రాసింది సరిగ్గా ఆ ఆ సన్నివేశానికి వాళ్ళకున్న అప్పటి మనస్తత్వానికి సరిపోయింది అనిపించకపోవచ్చు. అప్పుడు ఎందుకో ఇది కుదరట్లేదండి. నేను పలానా రచయిత దగ్గరికెళ్తున్నాను అది రాయించుకోవడానికి అని గనక సమాచారం ఇచ్చి వెళితే హుందాగా ఉంటది. అంటే అవును. తర్వాత పాట ఇంకో పాట వచ్చినప్పుడు రాయడానికి మనకి, రాయించుకోవడానికి వారికి కూడా చాలా హుందాగా ఉంటది. హ్మ్. హ్మ్. కాకపోతే ఇక్కడ ఏమవుద్దంటే ప్రయత్నిస్తుండగా ఒక రచయిత ప్రయత్నిస్తుండగా సరే నప్పట్లేదు అని చెప్పి మళ్ళీ ఏమొస్తదో ఇంకో వెర్షన్ అతని దగ్గర నుంచి అది వదులుకోకుండా అతనికి చెప్పకుండా ఈ ట్యూన్ ఇంకో రచయితకిచ్చి ఇతని దగ్గర ఏమొస్తదో చూద్దాం అని చెప్పి ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయడం అనేది సాహిత్యానికి, సంగీతానికి అంత ఆరోగ్యకరం కాదు. అవును. అవును. ఆ పద్ధతి ఉంటే బావుంటదని అనిపిస్తది తప్పితే, ఈ పాట రాయలేదని గానీ, ఈ పాట రాలేదని గానీ, ఏ సందర్భంలోనూ నేను అనుకోలేదు. పాటలు అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మళ్ళీ పాటలకి పూర్వ వైభవం వచ్చిందో,
లేదా అట్లా అనుకోవచ్చు. ఒకానొక టైం కూడా పాటలు సినిమాకి అడ్డుపడతాయని చెప్పేసి పాటలు లేపేసి, పాటల వల్ల మనకు ఖర్చు పెరుగుతుందని పాటలు లేపేసి ఇట్లా సందర్భం కదా. ఆ రెండింటి మీద మీ విశ్లేషణ ఏంటి? అడ్డుపడుతుందన్న సందర్భంలో అసలు పాటలకే సన్నివేశం పెట్టకూడదు. మన కథకి పాట అవసరం లేదు, పాట అవసరం లేకుండానే కథ పరిగెడుతుంది, పాట అవసరం లేకుండానే కథ కన్వే అవుతుంది అనుకున్నప్పుడు పాట పెట్టనవసరం లేదు. మనం పాట పెట్టాము అంటే ఒక కన్విక్షన్ ఉండాలన్నమాట. నేను అప్పుడు ఏదో ఒక కొటేషన్లో రాసిన మండే మోటివేషన్స్ అని నా ఇన్స్టాగ్రామ్లో సరదాగా పెడతా ఉంటాను. అందులో భావి దర్శక అని ఒక కొటేషన్ రాశాను. నీ సినిమాకి హిట్ పాట రావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి సీను ట్యూను ఇచ్చేస్తే సరిపోదు, స్కీము థీము కూడా ఇచ్చి తీరాలి అని. మనం ఒక పాట ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు ఈ పాట కేవలం వినోదం కోసం పెడుతున్నామా? ఒకవేళ వినోదం కోసం పెడితే ఏ కోణంలో మనం వినోదం అందించాలి, ఎవరిని టార్గెట్ చేసి ఆ వినోదం అందించాలి, ఆ పాట ప్రథమ పురుషులో రాయాలా, ఉత్తమ పురుషులో రాయాలా, ద్వితీయ పురుషులో రాయాలా, ఆ పాట జోనర్ ఏంటి, సంగీతపరంగా ఆ పాట నడక ఎలా ఉండాలి, పల్లవి ఎక్కడ మొదలు పెట్టాలి, రెండో చరణం ఆఖరి లైన్ ఎక్కడ ఎండ్ చేయాలి, ఆ పాట జర్నీ ఏంటి, ఇలా ఆ పాట మీద సంపూర్ణమైన అవగాహన ఉండి పాట రాయిస్తే అప్పుడు పాట సినిమాకి అడ్డు కాదు. ఒక్కొక్కసారి సినిమా నుంచి ఒక ఉపశమనం కూడా ప్రేక్షకుడు కోరుకుంటున్నప్పుడు ఐటమ్ సాంగ్ లాంటివి లేకపోతే పార్టీ సాంగులు లాంటివి ఉపయోగపడతాయి. ఎప్పుడూ అడ్డు కాదు. కానీ పాట రాయించేటప్పుడు చీకట్లో రాయకుండా ఎలాంటి పాట రాయించాలి, ఏ థీమ్లో పాట వెళ్ళాలి అన్న ఒక పరిపక్వత ప్రదర్శిస్తే ఖచ్చితంగా సినిమాలో 7-8 పాటలు ఉన్నా కూడా పాటలు హిట్ అవుతాయి. అడ్డరావు సినిమాకి ఒక్కో రచయిత మీద ఒక్కో బ్రాండ్ పడుతుంది. అనంత శ్రీరామ్ సాహిత్య పరంగా సాహిత్య విలువలతో అద్భుతంగా రాస్తాడు. పలానా రామజోగ శాస్త్రి గారు ఆయన ఐటమ్ సాంగ్ కొంచెం అద్భుతంగా రాస్తారు. అదే పలానా ఇంకో పేరు సెంటిమెంట్ సాంగ్స్ బాగా రాస్తారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ మీద ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది. మిగతా పాటలు ఎక్కువ అన్ని రాయగలిగి ఉన్నా కానీ ఓ దాని మీద పర్టికులర్గా ఉంటుంది. అలా ఆనంద శ్రీరామ్కి ఏంటి అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఏ బ్రాండో మీరే చెప్పాలి. యా 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 జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేటో తస్సాదియా నాగేట్టి సాలకాడ నాకేట్టి పనిరు నాపగడ్డి సేలకాడ నాగేట్టి పనిరు దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా మమమ్మ మమ్మ 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 హేసా ముమ్ము ముస్తాబయి ఇటా వచ్చేసా. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే మేలమ్ము అదవచ్చు. లేకపోతే పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే, యంగ్ యమ ఇరగేసుకో యమ పోటుగా సీటుకే ఎరవేసుకో. ఇవన్నీ ఏం జానర్ అండి? నా బ్రాండ్ అదేనా? కాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.